నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సకల సిద్ధులను అందించే క్రియాయోగ గురించి చాలా మందికి తెలీదు. అసలు అది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనకు వివరించడం కోసం మనతో పాటు ఉన్నారు చిద్గురు గీత వ్యవస్థాపకులు భార్గవ శర్మ గురుగారితో మాట్లాడతాము. నమస్కారం గురుగారు. నమస్తే గురూజీ, ఇప్పుడు ఏ ఇయర్ నుండి క్రియాయోగ సాధన అనేది మొదలు పెట్టొచ్చు అంటారు? చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుండే మొదలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ప్రహ్లాదుడు వీళ్ళందరికీ కూడా చిన్నప్పుడే మంత్రాలని ఉపాసన చేయించడం. ఇప్పుడు తల్లి గనక మంత్రాలు వింటూ ఉంటే దాని ప్రభావం గర్భస్థ శిశువు పైన పడుతుంది. గర్భస్థ శిశువు అప్పుడే క్రియాయోగం స్టార్ట్ చేయొచ్చు. ఓకే. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ చేసే ప్రాసెస్ కూడా మన వాళ్ళు ఇచ్చారు మనకి. ఓకే. వాటిని సహస్రార యాక్టివేట్ చేసి భూమి మీదకి తెప్పించవచ్చు. ఓకే. ఇది అడ్వాన్స్డ్ సైన్స్. ఇది అట్లాంటి అడ్వాన్స్డ్ సైన్స్ మన ఋషులు కనిపెట్టారు మనకి. గురూజీ, యోగా అనేది చాలా మందికి తెలుసు, కానీ క్రియా యోగా అనేది తెలియదు చాలా మందికి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ అంతా కూడా తెలియదు అందరికీ కూడా. ఇది ఎందుకు అసలు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఎందుకు లేదు, ఎందుకు దూరం అయిపోయింది? కొన్ని వేల సంవత్సరాల క్రితం మన సనాతన సంస్కృతిలో క్రియాయోగం అంటే తెలియని వాళ్ళు లేరు. ఓకే. అయితే ఎప్పుడైతే 1000 సంవత్సరాల పాటు విదేశీ దండయాత్రలు వాళ్ళు వీళ్ళు వచ్చి మన క్రియాయోగాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. ఓకే. మన ఋషులు వీళ్ళందరూ ఎవరు అడిగితే అది చెప్పేస్తారు కదా మహానుభావులు. పేటెంట్ హక్కులు రాసుకోవడం, ఇది ఇండియన్ది అనేటటువంటి టాలెంట్స్ లేవు. అందరూ బాగుండాలి. సకల లోకాన్ సుఖినో భవంతు, సర్వే జీవా సుఖినో భవంతు అనే ఉత్తమమైనటువంటి సంకల్పంతో ఉంటారు. కాబట్టి ఋషులు ఎవరు వచ్చి అడిగినా ఏమొచ్చి అడిగినా చక్కగా క్రియాయోగం ఇది బాబు ఇలా ఉంటుంది అని చక్కగా వాళ్ళు తెలుసుకొని, వాళ్ళు తెలుసుకున్నటువంటి విజ్ఞానం మన దగ్గర ఉండకూడదు కదా అప్పుడు. అవునా? ఉండకూడదు. కాబట్టి మన ఈ క్రియాయోగానికి సంబంధించిన పుస్తకాలను తగలబెట్టేశారు. క్రియాయోగ మీరు గమనిస్తే వాళ్ళు తగలబెట్టిన గుళ్ళు వీళ్ళు విధ్వంసం చేసినవన్నీ క్రియాయోగాకి సంబంధించినవి ఉంటాయి. భక్తికి సంబంధించిన దేన్ని వాళ్ళు ఏం చేయలే. ఓకే. భక్తి ద్వారా డబ్బులు వచ్చేవి ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళరు. కానీ మీరు క్రియాయోగానికి సంబంధించిన ఎలిమెంట్ ఆ టెంపుల్లో ఉంది అంటే దాన్ని విధ్వంసం చేస్తారు. ఓకే. అష్టాదశ శక్తి పీఠాలలో కొన్ని పీఠాలని అట్లానే తీసేశారు. రేణుక ఇట్లాంటి టెంపుల్స్ ఉంటాయి కదా, కొన్ని టెంపుల్స్ అట్లానే లేకుండా చేశారు. క్రియాయోగానికి సంబంధించినటువంటి అంశాలు మనల్ని చెప్పనీయకుండా చేశారు. మనకు పూర్వం చిన్నప్పుడు 7 చేపల కథ అని చెప్పేవాళ్ళు. అవునా కదా? 7 చేపల కథ ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? 7 చేపల కథ అంటే 7 శక్తి కేంద్రాల కథ. ఓకే. చిన్న పసితనంలోనే చేపలను ఉదాహరణ చేస్తే ఈ 7 శక్తి కేంద్రాలు అలైన్మెంట్ ఉండాలి, ఇవి పర్ఫెక్ట్ గా ఉంటే నువ్వు అనుకున్న పనులు చేయగలుగుతావు, లేదంటే విఘ్నాలు వస్తాయని పసితనంలోనే వాళ్ళకి 7 చేపల కథ అంటే రహస్యంగా చెప్పుకోవాల్సిన పరిస్థితిని మనకు కల్పించారు. ఓకే. క్రియాయోగం అని పేరు చెప్పనీయకుండా, క్రియాయోగం కాకుండా మన చేతే మన పిల్లలకి క్రియాయోగాన్ని రహస్యంగా చెప్పుకునేలాగా చేశారు గతంలో. 7 చేపల కథ అని ఎందుకు చెప్పాలి? క్రియాయోగం అని చెప్పొచ్చు కదా పిల్లలకి. అట్లా చెప్పడానికి లేకుండా అట్లాంటి పరిస్థితులను క్రియేట్ చేశారు. 7 చేపల కథ అని. ఒక 7 రాళ్ళు బంతి పెట్టి కొడతారు కదా, అది కూడా క్రియాయోగానికి సంబంధించింది. దాన్ని ఏమంటారు? పిచ్చి బంతి అంటారు. పిచ్చి బంతి అంటే మెంటల్ వాళ్ళు ఆడుకునే ఆటనే. అది మెంటల్ వాళ్ళు ఆడుకునే ఆట కదా, అందులో క్రియాయోగం ఉంటుంది. ఏ ఎనర్జీ సెంటర్ అయినా సరే బయట వచ్చేటటువంటి బాహ్య అంశాల వల్ల బలహీనమై చెక్కు చెదిరితే అన్ని ఎనర్జీ సెంటర్స్ తల దూరాన్ని పడతాయి. సాధకుడు అనేవాడు సాధకుడు అనేవాడు ఏం చేయాలి? మళ్ళీ తెచ్చుకొని ఒక ఎనర్జీ సెంటర్ మళ్ళీ అలైన్ చేసుకోవాలి. ఇది చెప్పడం 7 పెంకుల ఆట. 7 పెంకుల ఆటని పిచ్చి బంతి అని. ఇట్లా క్రియాయోగాన్ని మన వాళ్ళు ఎలా అందించాలని చూస్తే అలా వాటిని వ్యతిరేకించి మన నుండి ఇంటెన్షన్గా అంటే ప్రయత్నపూర్వకంగా క్రియాయోగాన్ని దూరం చేసే ప్రయత్నం అనేది చాలా వేగంగా చేశారు. దాని ఫలితమే ఈరోజు ఎవరికి క్రియాయోగం గురించి తెలియకపోవడం. అయినా సరే ఋషులు ఇవన్నీ గమనిస్తారు కాబట్టి మన ఆచార సంప్రదాయాల్లో ఈ సీక్రెట్స్ ని పెట్టారు క్రియాయోగాన్ని. వీళ్ళు తలలు తీసేవాళ్ళు అయితే వీళ్ళ తలలు తీసేవాళ్ళు అనమాట మన ఋషులు. వీళ్ళు ఇట్లాంటివన్నీ చేస్తారు. మనం ఎక్కడ పెడితే అక్కడ నాశనం చేస్తారు వీళ్ళు. కాబట్టి ఆచారాల్లో పెడితే ఆచారం అనేది మనిషి ఉన్నంత కాలం ఉంటుంది. ఆచారం ఎట్లా తీస్తారు? అవునా కదా? ఆచారాలు ఎలా సెంటిమెంట్ గా అయినా ఫాలో అవ్వాల్సిందే. ఒట్టు పెట్టుకునే ఆచారం తీయమనండి చూద్దాం. తీయలేరు. ఎందుకు? ఇది ఆజ్ఞాశక్తి కేంద్రానికి సంబంధించింది. ఇప్పుడు ఆడవాళ్ళు హారాలు వేసుకుంటారు. ఎందుకు? అది విశుద్ధి శక్తి కేంద్రానికి సంబంధించింది. మగవాళ్ళు ఎందుకు హారాలు వేసుకోరు? మగవాళ్ళకి విశుద్ధి శక్తి కేంద్రం బాగానే ఉంటుంది. ఆడవాళ్ళకి విశుద్ధి శక్తి కేంద్రం బలహీనమయ్యే అవకాశాలు ఆడవాళ్ళకు ఉంటాయి.
ఓకే. పురుషుడు యజ్ఞోపవీతం కట్టుకోవాలి. ఉమ్. పురుషుడికి అనాహత శక్తి కేంద్రం బలహీనమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే గుండె జబ్బులు వచ్చేది పురుషులకి, ఆడవాళ్ళకి రావు. అవునా కాదు? ఉమ్. థైరాయిడ్ ప్రాబ్లం వచ్చేది ఆడవాళ్ళకి, ఆడవాళ్ళకి. పురుషులకి రావు. వస్తే రేర్ అన్నమాట. అవునా కాదు? ఉమ్. ఇవన్నీ మరి ఋషులకి ఎట్లా తెలుసు అంతకు ముందే? అందుకే ఆ విశుద్ధి ప్రేరేపితమయ్యేలాగా హారాలు కట్టించేవాళ్ళు మన చేత. ఆడవాళ్ళకి అలంకారంతో పాటు వైద్యం, మెడిసిన్ అన్నమాట. అర్థం అవుతుంది. ఇది సుషుమ్న నాడిని యాక్టివేట్ చేసే ప్రెజర్ పాయింట్. అందుకని ఇక్కడ ఉంగరాలు పెట్టుకునేది. ఉంగరం వేలు అని దానికి పేరు అనమాట, అంగుళీకం అని. ఉమ్. అర్థం అవుతుందండి. అనామిక అంటాం. అర్థం. ఈ ఆచార సాంప్రదాయాల్లో క్రియాయోగాన్ని పెట్టారు. మన క్రియాయోగం చేయొద్దు అంటే ఆచార సాంప్రదాయాలలో క్రియాయోగాన్ని పెట్టినప్పుడు మీరు క్రియాయోగం చేయకుండా ఎట్లా ఉంటారు? ఓకే. సైన్స్ మొత్తం ఆచారాల్లో ఉంది మాకు ఇప్పుడు. సో తెలుగువాడు అనేవాడు ప్రతి ఒక్కడు తెలిసినా తెలియకపోయినా క్రియాయోగం చేస్తున్నట్టే. నేననేది ఏంటంటే కొంచెం తెలుసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం కదా మనం. ఉమ్. ఇంకా ఆచారాలను అద్భుతంగా చేస్తాం, పూర్తి స్థాయి ఫలితం వచ్చేలా చేస్తాం. అది నేను చెప్పేది. క్రియాయోగం అనేది అదేదో కొత్త సైన్స్ కాదు, మనకు తెలియని వ్యవస్థ కాదు. మనకు ఉగ్గుపాలతో నేర్చుకున్నాం క్రియాయోగాన్ని. ఓకే. కాకపోతే క్రియాయోగం అనే పేరు తెలియదు, పేరు తెలియదు. ఇది క్రియాయోగ అనే విషయం తెలియదు. పేరు తెలియదు అంతేగాని క్రియాయోగం అనేది వేరే వ్యవస్థ కాదు. అది తల్లి, మాతృమూర్తి. అమ్మని మన నుండి దూరం చేయాలని చాలా మంది చాలా రకాలుగా ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారు. అవి ప్రయత్నాలుగానే ఉంటాయి తప్ప వాళ్ళు సఫలీకృతులు కారు. వాళ్ళని పక్కన పెడితే అమ్మని పట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఓకే. అది వాళ్ళు దూరం చేయాలని రకరకాలు అంటారు. హిందూ మతం అది, హిందూ మతం ఇది. హిందూ మతానేమైనా ఇంకే మతాలు లేవా భూమి మీద? అవును. ఏ మతం గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఆ మతంలో ఉండేవాళ్ళు అణిగమణిగి ఉంటారు. కానీ హిందువు బుద్ధి మతం. హిందూ మతంలో ఉండేవాడు తార్కికంగా ప్రశ్నలు వేస్తాడు. అవునా కాదు? అవును. మీరు చెప్పారు కూడా హిందూ మతం అంటేనే క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతూ ఉంటాయి. క్వశ్చన్స్ రేజ్ చేస్తాడు. ఊరికనే ఎందుకుంటాడు? అధర్మం ఎందుకు జరుగుతుంది, వచ్చింది, ఇది ధర్మం కాదని మాట్లాడతాడు. ఉమ్. ఇలా మాట్లాడే జనాలు ఉంటే కష్టం కదా మరి. మాట్లాడకుండా మౌనంగా ఏది చేస్తే అది చేయించుకునేటట్టుగా జనాలు ఉంటే పాలించడం కానీ ఏదైనా సరే ఈజీ. మోసం చేసే వాళ్ళకి, నాశనం చేసే వాళ్ళకి, మనుషులు ఇలా బుద్ధి లేకుండా ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. అదొక బ్లైండ్ గా ఫాలో అయ్యేది హిందూ మతంలో ఉండదు. బ్లైండ్ గా విశ్వాసం అనేది హిందూ మతంలో ఆ వర్డే ఉండదు. గ్యారంటీ చెప్తా. విశ్వాసం అనేది హిందూ మతంలో వర్డే యూజ్ చేయం. ఎందుకు? నీకు విశ్వాసం కాదు కావాల్సింది, విజ్ఞానం, వివేచన, విచక్షణ, సునిశ్చిత బుద్ధి, ప్రశ్నించే బుద్ధి, తార్కికంగా వెళ్లే బుద్ధి. సమస్య వస్తే దాన్ని అక్కడికక్కడే సొల్యూషన్ ని నువ్వు చెప్పుకోవాలి, నువ్వు క్రియేట్ చేయగలిగేటట్టు ఉండాలి. ఎంతసేపు వాడేదో చెప్తే వాడు చెప్పేదాకా నేను ఆగుతా, వాడు చెప్పిందే చేసుకుంటూ వెళ్తా, ఇట్లాంటి గుడ్డి నమ్మకాలు, మూఢనమ్మకాలు హిందూ మతంలో ఉండవు. హిందూ మతం ఎప్పుడు ఇంటెలిజెన్స్ అనమాట, బుద్ధి, తెలివితేటలు, తార్కికత్వం. ఇంత అద్భుతమైంది అనమాట హిందూ మతం. సో హిందూ మతంలో ఉంటే జనాలు ఇంత తెలివిగా ఉంటారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ కలిపి హిందూ మతాన్ని లేకుండా చేద్దామని ప్రయత్నాలు చేశారు. అది విషయం. అందులోనూ క్రియాయోగం లాంటి ఎనర్జెటిక్ మతం కదా, రిలీజియన్ మొత్తం క్రియాయోగంతో రక్షింపబడుతూ ఉంది. ఆ మతాన్ని టచ్ కూడా నువ్వు చేయలేరు అని చెప్పి ఎప్పటికప్పుడు వాళ్ళ చరిత్రకారులే వాళ్ళకి బోధ చేశారు. మీరు హిందూ మతాన్ని ఏమి చేయలేరయ్యా, మీరు ఎంత చేసినా ఏమి చేయలేరు, నథింగ్, మీరు ఏమి చేయలేరు అని చెప్పినా సరే ప్రయత్నాలు చేస్తూ వస్తారు అంతే. హిందూ మతానికి ఏమీ కాదు. ధన్యవాదాలు గురూజీ. చాలా తెలియని విషయాలు, అంటే క్రియాయోగ గురించి చాలా మందికి అవగాహన లేదు, కానీ మీ ద్వారా ఇవన్నీ కూడా తెలుసుకునే అవకాశం మాకు లభించింది. ధన్యవాదాలు. క్రియాయోగ గురించి ఈ రోజు ఎన్నో విషయాలు తెలుసుకుందాము. ఇంకా ముందు కూడా ఇంకా ఎన్నో విషయాలు మనకి గురువు గారు చెప్తూనే ఉంటారు. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.